ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ఆర్థిక బకాయిల చెల్లింపు కోసం 3 దశల పోరాటం. బీటీఏ దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని, ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ బీటీఏ దశల వారి పోరాటానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మంగళవారం కావలి మండల విద్యాశాఖ అధికారులను కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. అదేవిధంగా రేపు అనగా జనవరి 24న డివిజన్ స్థాయిలో నిరసన కార్యక్రమం ఉంటుందని బీటీఏ జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి ఆనందరావు తెలియజేశారు. ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను ఏమాత్రం పట్టించుకోకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదని, ఇప్పటికైనా ప్రభుత్వం బకాయిలను వెంటనే విడుదల చేసి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో జనవరి 28వ తేదీన జిల్లా కలెక్టరేట్ ఎదుర నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని, అలాగే ఫిబ్రవరి 5వ తేదీన విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీటీఏ కావలి మండల అధ్యక్షులు జ్ఞానశేఖర్, ప్రధాన కార్యదర్శి శివకృష్ణ, గౌరవ అధ్యక్షులు రంతుల్లా, అసోసియేట్ అధ్యక్షులు కోటేశ్వరరావు, గౌరవ సలహాదారులు బాలసుబ్రహ్మణ్యం, రాష్ట్ర కార్యదర్శి బ్రహ్మయ్య, మండల కోశాధికారి అశోక్, అదనపు ప్రధాన కార్యదర్శి శశాంక్, రామయ్య, రవి, ఆనంద్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. నా పేరు మణి సుబ్బు, నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. బీటీఏ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో 3 దశల ఉద్యమ కార్యాచరణ రూపొందించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా సమస్యలు అట్టాగే పెండింగ్లు ఉండిపోయినాయి. ముఖ్యంగా ఉద్యోగస్తుల పీఏ, ఏపీజీల బకాయిలు అట్లా ఉండిపోయినాయి. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ తీసుకురాకుండా ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రభుత్వాన్ని నిరసిస్తూ బహుజన్ టీచర్ అసోసియేషన్ 15 డిమాండ్లతో ఈరోజు ఉద్యమ కార్యాచరణ చేస్తుంది. మొదటి దశ ఈరోజు మండల డివిజన్లలో వినతి పత్రాలు ఇస్తూ నిరసన తెలియజేస్తున్నాం. తదుపరి 28 జిల్లాలో నిరసన కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా అప్పటికి కూడా రాష్ట్రంగానే ఈ సమస్యలు పరిష్కరించబోతే బీటీఏ తరఫున ఫిబ్రవరి 5న రాష్ట్రంలో భారీ ఎత్తున ధర్నా చేయబోతున్నాం. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఉద్యోగస్తుల పట్ల సానుకూలంగా స్పందించి ఈ డిమాండ్లను పరిష్కరించకపోతే దాని పర్యవసానం తీవ్రంగా ఉంటుందని చెప్పి బీటీఏ తరఫున హెచ్చరిస్తున్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.